యా సూపర్ సార్. సార్ యాక్చువల్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేటప్పటికి ఫస్ట్ బిగ్ బాస్ అనేటప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుందంటే చూసే పబ్లిక్లో ఎలా అంటే అరే బిగ్ బాస్ స్టార్ట్ అయిందిరా అని చెప్పినట్టుగా చాలా మంది హేట్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమైందంటే సీజన్ ఇప్పుడు 9th సీజన్ స్టార్ట్ అవుతుందని కానీ కట్ చేస్తే దీంట్లో కామనర్స్కి అవకాశం ఉంది అని చెప్పని ఎప్పుడైతే ఎక్కువ మంది కామనర్స్ కి అవకాశం ఉందని చెప్పని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఫస్ట్ మామూలుగా అది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పని అనుకునేటప్పుడు కామనర్స్ తీసుకుంటారు అని చెప్పని మామూలు మౌత్ పబ్లిసిటీ అనేది స్ప్రెడ్ అయింది. అది కట్ చేస్తే వాళ్ళే అనౌన్స్ చేసి ఇట్లా ఎక్కువ కామనర్స్ కి ఆపర్చునిటీ ఎక్కువ ఉందని చెప్పని అనేటప్పటికి చాలా మంది అప్లై చేశారు. మీరు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా మంది నాకు తెలిసి 1,00,000 2,00,000 అని చెప్పన్నట్టు మీరు అన్నారు. అలా చాలా మంది కూడా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ లో కానీ లేదా మా మీడియాలో కానీ చాలా మంది వీళ్ళు కూడా అప్లై చేసిన చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా బీట్ చేసుకుంటే కొంతమంది అక్కడ వరకు అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు అంటే చాలా గ్రేట్. ఇది మీరు అన్నట్టుగా 1,00,000 2,00,000 అనేది పక్కన పెడితే ఎంతమంది వెళ్ళారండి అగ్ని పరీక్ష ఫస్ట్? అంటే స్టేజెస్ గా చూసుకుంటే అప్లై చేసిన వాళ్ళల్లో 200 మందికి వీడియో కాల్ వచ్చింది, అరగంట వీడియో కాల్, జూమ్ కాల్. దాని తర్వాత 90 మందిని గ్రూప్ డిస్కషన్ కి అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు. దాంట్లో నుంచి 44 మందిని మెగా ఆడిషన్, బిగ్ బాస్ ఆడిషన్ అక్కడి నుంచి మీకు టెలికాస్ట్ అయింది. దాని ముందు 3 రౌండ్లు అయినాయి. అక్కడి నుంచి మీకు టెలికాస్ట్ అయింది. అక్కడ 44 వచ్చారు. ఆ 44 నుంచి మళ్ళీ 15 ఫిల్టర్ అవుతూ మళ్ళీ 15 నుంచి 13, ఇప్పుడు 6 బిగ్ బాస్ ఇంటికి వెళ్ళారు. ఓకే సూపర్ సూపర్. మీతో పాటు జర్నీ చేసి మీతో పాటు ఎన్ని రోజులు సార్ ఇది టైం పీరియడ్ మీకు? ఇదంతా కూడా ఎన్ని రోజులు జరిగింది? అప్లై చేసింది జూలై 8వ తారీఖు లాస్ట్ డేట్, ఆడిషన్ పెట్టింది. దాని తర్వాత వారం రోజుల్లో కాల్ వచ్చింది. ఆ వారం రోజులు అంటే అరౌండ్ 15వ తారీఖు, జూలై 15 నుంచి ఈ రోజు అంటే మొన్న బిగ్ బాస్ లాంచ్ దాకా అరౌండ్ ఒక 1.5 మంత్, 45 days అనుకుందాం. 45 days కూడా మీ కొలీగ్స్ తో ఉన్న రిలేషన్ అనేది మంచిగా చేసుకుంటూ ఈ రోజు మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళారు. రైట్. ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్ గా చాలా మంది కూడా మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అగ్ని పరీక్షలో హాస్టల్లో మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాగప్రశాంత్ ఖచ్చితంగా వెళ్తాడు, బయట ఈ బజ్ అనేది నడిచింది చాలా చోట్ల. నేను కూడా విన్నా నాగప్రశాంత్ నాగా వెళ్తాడు అని చెప్పిన ఆ మాట అయితే వినిపించింది. కానీ చూస్తే కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను అలాని కాదులేండి, ఇక్కడ ఉన్నారు అక్కడ లేరు. ఎందుకని అంటే ఇక్కడ ఈ మధ్యలో మీరు ఏమైనా మిస్టేక్ తీసుకున్నారా లేకపోతే రాంగ్ స్టెప్స్ ఏమైనా తీసుకున్నారా? అక్కడ సెలెక్ట్ చేసింది రిజెక్ట్ చేసింది బిగ్ బాస్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఏం జరిగిందో, ఎందుకు తెలియదు, ఎందుకు తీసుకోలేదు అనేసి. బట్ ఇక్కడ వచ్చేసి ముగ్గురిని జడ్జెస్ ద్వారా తీసుకెళ్లారు. సో నాకు సోషల్ మీడియా లేదు. ఇన్స్టాగ్రామ్ 10 రోజుల క్రితం నాకు ఇన్స్టాగ్రామ్ లో 30 మంది ఫాలోవర్లు, 30 మంది. ఈ 10 రోజుల్లో అగ్ని పరీక్ష టెలికాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నాకు 5,000 సంథింగ్ ఏదో అయింది, 5,500 అయ్యారు. సో ఈ 5,500 కూడా ఈ 4 రోజుల్లో ఇంకో 2,000 మంది వచ్చారు. సో బేసిక్గా నాకు ఎక్కువ రీచ్ లేదు. సో ఓటింగ్ పడడం అనేది చాలా వెరీ రేర్. జనరిక్ ఆడియన్స్ మాత్రమే ఎవరైతే హాట్స్టార్ చూసి ఆ రోజు ఆ స్టార్ రావడము అది చూసి వేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఎక్కువ మంది మా టీవీలో ఎలాగో లాంచ్ అవ్వలేదు, ఓన్లీ హాట్స్టార్లో వచ్చింది. అండ్ అలాగే రీల్స్ చూసి ఎక్కువ మంది ఓటేసేవాళ్ళు ఉంటారు. సో మనకి అక్కడ రీచ్ లేదు, మనకి పిఆర్ గట్రా ఏమీ లేదు. సో అందుకనే ఓటు పడలేదు అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ అది. మిగతా 3 జడ్జెస్ ద్వారా వెళ్ళారు, వాళ్ళు కూడా ఓటింగ్ లేదు. బట్ వాళ్ళకి జడ్జెస్ ఏదో పాయింట్స్ కన్సిడర్ చేసి వీళ్ళుంటే ఇలాంటి కంటెంట్ వస్తుంది అని ఏదో ఆలోచించి తీసుకుని ఉంటారు. సో ఆ థాట్లో నేను లేనేమో, మేబీ ఆ క్వాలిఫికేషన్ నేను ఇంకా రాలేదేమో అనేసి నేను అనుకుంటున్నా. జరిగిన ప్రతి ఎపిసోడ్లో కూడా జడ్జెస్ ఫోకస్ అనేది మీ మీద చాలా ఉంది. అంటే మనకి స్క్రీన్ మీద చూపించేది ఇప్పుడు అక్కడ 24 hours జరిగిందంటే మనకు 24 hours చూపిరు, 1 hour చూపిస్తారు మనకి మొత్తం ట్రిప్ చేసి. ఆ చూపించిన 1 hourలో ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్లో కానీ అగ్ని పరీక్ష సంబంధించి జడ్జెస్ యొక్క ఫోకస్ అనేది మీ మీద కనిపించింది. మరి ఎందుకని లాస్ట్ ఫైనల్ గా అది కనిపించలేదు, మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళాలని చెప్పని ఎందుకు అనుకోలేదు? తెలీదు, ఇది ఒక $1 million క్వశ్చన్ నాకు కూడా తెలుసుకోవాలి. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే షో సక్సెస్ అవ్వాలి. పర్సనల్గా అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అగ్ని పరీక్షను పెట్టి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక మంచి స్టోరీ ఇచ్చారు. జనరల్ బిగ్ బాస్ లో మంచి స్టోరీ ఉండి అందరు నెగిటివ్ అయిపోతారు పాపం, కెరీర్లు పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది నాకు అదృష్టంగా ఒక పాజిటివ్, అరే ఎంత ఫ్యాన్ బేస్ పెరిగిందంటే చాలా. ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్ లో, బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో కింద కమెంట్స్ లో నాగాని తీసుకోండి నాగా అని స్పామ్లు. వీళ్ళందరూ పిఆర్ కాదు, జనరల్ ఆడియన్స్ వీళ్ళు. సో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి జర్నీ ఇచ్చారు బిగ్ బాస్, థ్యాంక్ యూ అండి.
సో ఇదైతే అట్లీస్ట్ నాకు ఇది ఒకటి వచ్చింది, ఒక పాజిటివ్ స్టోరీ వచ్చింది. మరి ఆ బిగ్ బాస్ కి టీం వాళ్ళకి ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే అలాంటి ఏ కంటెంట్ మనకు తెలియదు కదా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కావాలని వాళ్ళు తీసుకుంటారు. సో నేను దానికి క్వాలిఫై అవ్వలేదేమో అండ్ పాజిటివ్ గా తీసుకుంటున్నాను. దీన్ని కూడా పాజిటివ్ జర్నీ ఇచ్చారు, ఒక విజిబిలిటీ ఇచ్చారు, ఆడియన్స్ కనెక్షన్ ఇచ్చారు. ఈ ఫార్మాట్, ఈ 9th సీజన్ కి ఫార్మాట్ కి నేను కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడు మీకు ఒక లెగసీ స్టార్ట్ అయింది బిగ్ బాస్. మీ బయటికి అంటే మీరు మిమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది, మిమ్మల్ని చూపించడం జరిగింది, మీకంటూ ఇప్పుడు ఒక మంచి రీచ్ అనేది కూడా వస్తుంది. దీన్ని కంటిన్యూ చేస్తారా మరి? ఏంటిది, సోషల్ మీడియానా? సోషల్ మీడియాలో ఈ బిగ్ బాస్ అనే లెగసీని కంటిన్యూ చేస్తారండి. మీరు? చేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కడో ఉండేవాడిని, 4 ఏళ్ళు ఒకే రూమ్ లో ఉండేవాడిని. తీసుకొచ్చి జనాల ముందు నించోబెట్టి అరే ఈడు ఇలాంటి వాడరా అనేసి నన్ను పైకి లేపి ఒక స్టోరీ ఇచ్చారు కదా. ఇంకా బిగ్ బాస్ మనం ఎంత చేయాలి ఇంకా. ఓకే, రైట్. అంటే సార్ ఇక్కడ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ రిలేషన్ అనేది చాలా తెలుసుకున్నది. మోకాల మీద పడి పళ్ళు రాలు కొట్టుకున్నాక తెలుసుకున్నా. అయ్యో, బిగ్ బాస్ కాలవాట పెట్టిందా? అంటే బిగ్ బాస్ కాలవాట పెట్టాడు. ఆయన ఏం చేయలేరు కదా, ఆయన ఓటింగ్ పడలేదు నాకు. ఓకే, అంటే స్టార్టింగ్ లో అసలు ఏం లేదు, బాటమ్ 5 లో ఉన్నాను. నాది గ్రాఫ్ పెరిగే కొద్దీ బాటమ్ 5 నుంచి మిడ్ 5కి వచ్చాను. సో టాప్ 5కి వచ్చేలోపు అయిపోయింది అగ్ని పరీక్ష. ఓటింగ్ రాలేదు, అట్లీస్ట్ జడ్జెస్ ద్వారా వెళ్దాం అనుకున్నా. బట్ పిఆర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైంది. బట్ ఎనీవే ఆ పిఆర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, వెరీ ఎక్స్పెన్సివ్, మనకంతా వల్ల కాదు. అది యాక్చువల్గా పిఆర్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్న మీతో పాటు మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మీతో పాటు పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారో, వీళ్ళు కూడా పిఆర్ని చేసుకునే ఉంటారు ఖచ్చితంగా. చాలా వరకు కూడా చేసుకుంటారు. అండ్ కొంతమంది అందులో చాలా యాక్టివ్ గా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో మీతో పాటు పోటాపోటీగా. వాళ్ళు కూడా పిఆర్ చేసుకున్నారు. మరి అంత ఎక్స్పెన్సివ్ పిఆర్ చేసుకొని బిగ్ బాస్ లోకి వెళ్ళాలా? అంటే అదొక విజిబుల్ జనాల కళ్ళలో పడాలి కదా. జనాలు ఎందుకంటే చాలా మంది కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది కెరీర్ సార్ అదే కొంతమంది సోషల్ మీడియా, కొంతమంది సినిమాలు, కొంతమంది సీరియల్స్, కొంతమంది యాంకర్. సార్ ఒక విషయం, మీరు సీరియల్స్ అన్నారు, సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.